ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. చాతుర్మాస్యం వచ్చిందంటే వరుసగా 4 నెలల పాటు చాతుర్మాస దీక్షలు అని చెప్పేసి చేస్తూ ఉంటారు కదండి. అది చాలా నిష్టగా చేస్తూ ఉంటారు. పైగా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్కటి త్యజించాలి అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. అసలు ఈ వ్రతం చెయ్యాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా సంకల్పం చెప్పుకుని చెయ్యాలి, ఏ విధంగా మనము నియమాలు పాటించాలనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. చాతుర్మాస్య దీక్షలైనా కానివ్వండి, అయ్యప్ప స్వామి దీక్ష కానివ్వండి, ఆంజనేయ స్వామి కానివ్వండి, అమ్మవారి దీక్షలు తీసుకుంటూ ఉంటారు. ఏ దీక్ష అయినా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అందులో నుంచి అంటే నియంత్రణ. మన మీద మనకు నియంత్రణ కలగడానికి ఏ దీక్ష అయినా నియమాలు పాటించడం. ఇప్పుడు చూడండి, మా సింపుల్ ఏం లేదు. పొద్దెక్కే వరకు 1 గంట వరకు పడుకునే వాడికి ఎక్కువ సమయం దొరుకుతుందా? ఉదయం 4 గంటలకు 5 గంటలు లేచిన వాడికి ఎక్కువ సమయం దొరుకుతుందా? తెల్లవారుజామున లేచిన వాళ్ళకే దొరుకుతుంది. ఎక్కువ సమయం ఉంటుంది. ఆ సమయాన్ని నువ్వు ఏ రకంగా వినియోగించుకుంటావు? వినియోగించుకోవడం వల్ల కేవలం ఏదో పొద్దున్నే లేచి ఊరికే వీడియో గేమ్స్ ఆడుకుంటున్నావు, ఇంకోటి ఏదో చేస్తున్నావు, ఏదో వీడియోలు చూసుకుంటూ కూర్చుంటే ఆ పొద్దున్న లేచి కూడా వేస్టే. కానీ ఎప్పుడైతే ఒక సమయం ఉదయాన్నే నిద్ర దీక్షలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా పెంద్రాల నిద్ర లేచేటువంటి ఒక నియమం ఉంటుంది అందులో. పాయింట్ నెంబర్ 1. రెండవది, ఏది పడితే అది నోటితో మాట్లాడకుండా మన మీద మనకు ఒక నియంత్రణ, మన వాక్కు మీద నియంత్రణ. ఇప్పుడు చూడండి, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు, ఒక సామెత ఉంది. అవునండి. మనం ఏదో మాట్లాడేశాం. మాట అనేటువంటిది ఎలాంటిదంటే ఒక జలపాతము తనంతట తానుగా భూమి మీద పడుతుంది. ఆ జలపాతం ఒకసారి ప్రవాహంలో, కానీ దాన్ని వెనక్కి వెళ్ళలేము. పడిపోవడం ఈజీ కానీ వెనక్కి వెళ్ళలేము. అలాగే మాట కూడా అలాంటిది. మనం అనేయడం చాలా ఈజీ, చాలా సులభం, కానీ దాన్ని వెనక్కి తీసుకోవాలంటే తీసుకోవాలి. మనం ఒక వ్యక్తిని కొట్టినా ఏమనకూడదు, కానీ తిరిగితే మాత్రం అది తిరుగుతూనే ఉంటుంది. కొట్టింది రిపీట్ అవ్వదు, తెలుసా అమ్మా? మనం ఒక మనిషిని ఏదో కొట్టాం, ఏదో తప్పు చేశాడు, అది అస్సలు రిపీట్ చేసుకోడు. తిట్టామా, ఒక మాట చివుక్కుమనేలాగా అన్నామా, అది చాలా దోషం. వాక్ సంబంధించిన దోషాలు అని ఉంటాయి. ఎవరైనా వాక్ సంబంధించిన దోషం చేశారు ఎక్కువగా, అంటే ప్రతి ఒక్కరిని తిడుతూ ఓ రకమైనటువంటి చేస్తూ ఉన్నారు, వాళ్ళకి వచ్చే జన్మల్లో బుద్ధుడు పాడైపోతాడు. బుద్ధికారకుడు పాడైపోతాడు. ఎప్పుడైతే బుధుడు పాడయ్యాడో అందరూ శని చూసి భయపడుతుంటారు. అమ్మో శని బాలే శని. బుధుడు చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాడమ్మ. మనకి బుద్ధి చూడండి, మంచి తెలివితేటలండి అంటాం. అవును. బుధుడు తెలివితేటలకు కారకుడు. వీడికి బుద్ధి లేదండి అంటాం. నీ బుద్ధి మార్చుకోరా అంటాం. అంటే బుధుడు చాలా ప్రధానం. నీ మనసు బాగాలేదంటాం, చంద్రుడు చాలా ప్రధానం. ఇవి రెండు తొందరగా స్పాయిల్ అవుతాయి. ఎప్పుడైతే ఈ చాతుర్మాస్య దీక్షలు ఎవరైతే తీసుకుంటారో వీళ్ళకి ఒకటి నియంత్రణ ఏర్పడుతుంది. అంటే వీళ్ళు ఈ 4 నెలల్లో కూడా ఒక దీక్షా వస్త్రం తీసుకుంటారు. మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తుంటారు. మీరు ఎవరినైనా సరే చాతుర్మాస్య దీక్షలు చేసే వాళ్ళని కనుక మీరు గమనిస్తే అయితే నియమ నిబంధనలు బాగా పాటించాలి. ఏదో బయటికి మాత్రం ఏదో వేసేసుకొని లోపల మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే అవ్వదు. ఎందుకంటే నేను దీక్షలు తీసుకున్న వాళ్ళు, ముఖ్యంగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న ఒక వ్యక్తిని నేను చూసా. ఆయన దీక్షలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాల వల్ల ఎలాగ అయిపోయాడో నేను చూసా. పిచ్చివాడు అయిపోయాడు. రోడ్ల మీద తిరుగుతుంటారు ఈసారి ఇలాగా, ఏదో వెతుక్కుని అక్కడ సిగరెట్ తాగి, అక్కడ ఏదో టీ తాగి, జుత్తు గడ్డాలు మొత్తం పెంచేసుకొని పాడైపోయిన వస్త్రాలతో. నేను అలా చూసా క్లియర్గా ఆయన దీక్షలో చేసిన తప్పు వల్ల. నాకు అప్పుడు అర్థమైంది, అబ్బా ఏమిట్రా అసలు దైవలీల ఇలా ఉంటుందా? నువ్వు నార్మల్గా ఏమైనా చేయి, తప్పు లేకుండా దీక్షలో ఉన్నప్పుడు తప్పు చేయకూడదు. ఈ చాతుర్మాస దీక్షలు కానివ్వండి, అయ్యప్ప స్వామి దీక్షలు కానివ్వండి, మనసులో కూడా తప్పుడు ఆలోచన రాకూడదు. అర్థమైందమ్మా? మనసులో కూడా తప్పుడు ఆలోచన లేకుండా నువ్వు 4 నెలలు గడపగలిగితే నువ్వు నీలో ఒక పరిపక్వత వస్తుంది. అందుకని దీక్షలన్నీ కూడా. అంటే నేల మీద నిద్రపోవడం. చాలా మంది ఏం చేస్తారంటే, అయ్యో లేదండి మంచం మీద అనారోగ్యంతో ఉన్నారు, మీకు నిద్ర కింద పడుకుంటే కొంచెం ఇబ్బంది ఉంది, అప్పుడు పర్లేదు, దానికి ఇబ్బంది ఏం లేదు, కానీ నిద్రపోగలరు కింద, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే భూమికి ఒక శక్తి ఉంటుంది. మీరు దీక్షలో ఉన్నప్పుడు నేల మీద శయనిస్తున్నప్పుడు మీకు ఒక శక్తిని భూమి అందిస్తుందమ్మా. ఎందుకు నేల మీద నిద్రపోవాలి అంటే ఇక్కడ ఫుడ్ విషయంలో చాలా నియంత్రణ ఉంటుంది. భూమి నుంచి ఉదయం సూర్యోదయం అయ్యేటప్పుడు, సూర్యాస్తమం అయ్యేటప్పుడు మనకు కొన్ని సాధనలో కొన్ని ఉన్నాయి. ఎలా అంటే భూమి మీద కాలు పెట్టమంటాడు ఆ టైంలో చెప్పులు లేకుండా. సూర్యోదయ సూర్యాస్తమ సమయాల్లో పర్టికులర్ గా అప్పుడు ఏమవుతుందంటే అక్కడ నుంచి ఒక శక్తి అనేటువంటిది వస్తుంది ఈ బాడీలోకి. ఓకే, సో అదొకటి. నిత్యము దీపారాధన చాతుర్మాస దీక్షలో. కొన్నిటిని వీళ్ళు వదిలేస్తారు, అంటే ఆహారపు అలవాట్లో. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే ఆహారం మీద నియంత్రణ ఉంటుందో వీళ్ళకి శక్తి, అంటే బాడీ
ఒక బాడీ యొక్క మెటబాలిజం పర్ఫెక్ట్ గా తయారవుతుంది. మైండ్ లో ఎప్పుడైతే చెడు ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఎంతసేపు దైవతారాధన, వాళ్ళ ధర్మం ఏంటి, వాళ్ళ కర్మ ఏంటి, వాళ్ళ డ్యూటీ ఏంటి చేస్తూ ఉంటారో తెలియకుండానే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అంతేగాని ఏదో దీక్ష తీసేసుకున్నామంటే అంతతో చెప్పుకోవడానికి మాత్రం దీక్ష తీసుకోకండి. అందరూ ఏం చేస్తారంటే నేను దీక్ష తీసుకున్నా ఇదే గొప్ప. అవునవును. దానికి దీక్ష తీసుకోవడం వల్ల రూపాయి అంటే ఒక 1% కూడా ఉపయోగం లేదు మీకు. ఖచ్చితంగా నేను ఒక దేవతారాధన చేస్తున్నాను, ఈ చాతుర్మాస దీక్షలో నేను ఫలానా అమ్మవారిని ఆరాధిస్తున్నాను, లేకపోతే ఈశ్వరుని ఆరాధిస్తున్నాను అంటే నేను ఆరాధించడానికి నేను ఒక నియమాన్ని పెట్టుకొని నేను ఆరాధించడానికి నాకు ఒక దీక్షలా తీసుకొని ఆరాధిస్తున్నాను అనే భావన. ఎలాంటి అయిపోతుంది, అయ్యో అయిపోతుంది దీక్ష అయిపోతుంది అనే బాధ ఉండాలి. కానీ లెక్క పెట్టేసిన అమ్మయ్య నెల అయిందిరా బాబు, ఇంకో 3 నెలలు అయితే అయిపోద్దిలే. చాలా మంది అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకునే వాళ్ళని నేను చూస్తుంటా, అసలు ఇంకా కింద పంబా నదిలోనే వదిలేస్తారు, మాల తీసేస్తారు. తీసేసి టకటక వెళ్ళి దర్శనం చేసుకుని కిందకి రాగానే ఫస్ట్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే సిగరెట్ ఏది, మందు ఏది, అయ్యో దాంతోనే ఇంటికి వస్తారు. అలవాటు అయిపోవాలి అసలు వాళ్ళకి 40 రోజులు. 40 రోజుల్లో వీళ్ళు ఏంటంటే ఎంతసేపు కూడా అంటే అందరూ అలా ఉంటారు అనట్లేదు, చాలా నిష్ఠగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఈ 40 రోజుల్లో మీకు అర్థం అవ్వాల్సింది ఏమిటి అంటే మీ మార్పు కోసం చేస్తున్నారు, అంతేగాని అదేదో ఒత్తి పట్టుకొని ఇంకా బాగా ఉండి అమ్మయ్య అని బ్లాస్ట్ అయిపోవడం. ఇంకొంతమందిని చూస్తుంటారు రేపు దీక్ష అనగానే ముందు రోజు ఫుల్ గా తాగేసేయాలి, ఇంకా రేపటి నుంచి ఉంటుంది కదా 40 రోజులు. అది చాలా ప్రెషర్ ఉంటుంది కదండి మనలోని, కౌంట్ డౌన్ పెట్టి అసలు నువ్వు ఫస్ట్ రేపు ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది కానీ ఇప్పుడే నేను మొత్తం ఇది చేసేసేయాలి అన్నప్పుడు నీకు ఇంకా అదే తిరుగుతూ ఉంటుంది కదా మైండ్ లో. దీక్ష తీసుకునే ఏం లాభం? ఈ చాతుర్మాస్య దీక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఈ 4 నెలలు నాకు ఇంకేం ఉండదు కాబట్టి నేను ఒక పార్టీ చేసుకుంటా శుభ్రంగా మటన్ చికెన్ అంటే నేను తినండి, తప్పేం కాదు. నేను అనేది ఏంటంటే మీకు ఏ ఆహారపు అలవాట్లు ఉందో అది చక్కగా చేసుకోండి. ఎక్కడ భగవంతుడు మీ ఆహారపు అలవాట్ల నుంచి భగవంతుడు ఎక్కడ ఇచ్చేయడు, కానీ ఒక దీక్షగా తీసుకున్నప్పుడు మాత్రం ఉండాలి అలా. దీక్ష లేకపోతే ఏం సంబంధం లేదు, ఏం తిన్నా ఏం చేసినా సంబంధం లేదు. కానీ దీక్ష అంటేనే నియమాలు ఉండాలి. మనకి ఒక సాంగ్ ఉంటుంది చూడండి అయ్యప్ప స్వామిది, మాలధారణం నియమాల తోరణం. నియమాలు లేకపోతే మనం ఎన్ని దీక్షలు చేసుకున్నా అందులోని ముఖ్యంగా ఏంటంటే మనకి చాతుర్మాస్య దీక్ష ఎందుకు చేస్తారంటే వర్షాకాలంలో వస్తున్నాం. ఒకప్పుడు ఏంటంటే వర్షాకాలం బయటకు వెళ్ళేవారు కాదు, వర్షాకాలం అంతా కూడా దేవతారాధనకే వాడేవారు. ఎందుకంటే ఒకప్పుడు ఇంత సదుపాయాలు లేవు, అంతా ఎక్కడికైనా వెళ్దామంటే మొత్తం నీరు ఒక రకంగా ఇది ఉండేది, ఎక్కడికైనా వెళ్తే స్ట్రక్ అయిపోయేవారు. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లోనే ఉండడం, కాబట్టి ఇంట్లో ఉంటూ దీక్ష చేయడం చేయాలి. దీక్ష వల్ల ఒకటేంటంటే జన్మరాహిత్యం. మిమ్మల్ని ఒక వ్యక్తి యొక్క ప్రాణం పోయినప్పుడు ఆత్మని ఎవరు ఉద్ధరిస్తారు అంటే మీరు ఎవరినైతే దేవత ఆరాధన చేశారో, ఏ దేవత అయితే ఆ దేవత అతన్ని రక్షించుకుంటుంది. అదే పనిగా ఇప్పుడు మీరు ఒక అమ్మవారినో లేకపోతే ఈశ్వరునో విష్ణువునో అనుకుంటూ చేస్తూ ఉన్నారు అంటే మీకు 24 గంటలు అది గుర్తు రావాలి. ఒక 4 నెలల పాటు అదే పనిగా ఉన్నారంటే కేవలం ఏదో డ్రెస్ వేసేసుకున్నాము, పొద్దున్న దీపం వెలిగిస్తున్నాం, సాయంత్రం దీపం వెలిగిస్తున్నాం, శ్లోకం చదివేస్తున్నాం, ఆ పని చేసుకుంటున్నాం, అలా కాదు. ప్రతి సెకండ్ కూడా నిద్రపోతున్నాం, అయ్యా ఈశ్వర, కూర్చున్నాం, నిల్చున్నాం, అన్నం తింటున్నాం, ఒక పని చేసుకుంటున్నాం, ఒక మాట మాట్లాడుతున్నాం, అదే గుర్తు రావాలి మీకు. అదే 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 ఒక పక్కన ఒక ఫ్రెండ్ ఉంటే ఎలా చెప్తాం, ఇలా జరుగుతుంది ఏంటో అర్థం కాదు, అలా చెప్పుకోగలగాలి. అలా చెప్పుకుంటూ అలవాటైపోతే ఆ వ్యక్తి ఒక ఏజ్ వచ్చి శరీరం వదిలిన తర్వాత ఆ దేవత ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోతున్నాం. మీరు అంటే వాళ్ళ అలవాట్లన్నీ ప్రేత సంబంధించిన అలవాట్లు అనుకోండి, ప్రేతాలు వచ్చి పట్టుకెళ్తాయి వాళ్ళని. ఏం లేదు అక్కడ. మనం ఏది అలవాట్లు చేసుకుంటామో, ఏది నియమాలు పాటిస్తామో ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ చాతుర్మాస్య దీక్షల వల్ల లేకపోతే అయ్యప్ప స్వామి దీక్షల వల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే వాళ్ళ జన్మజాతకంలో ఏదైతే దోషం ఉంటుందో, చాలా భయంకరమైన దోషాలు కొన్ని ఉంటాయి, అవి మనంతట మనం మన శరీరాన్ని అదుపులో పెట్టుకొని ఈ రకంగా దీక్షా రూపంలో భగవత్ ఆరాధన ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా 100% ఈ రూపంలో మీరు ఏదో కష్టపడి అనుభవించాల్సింది ఈ దీక్ష రూపంలో పోతుంది. ఎందుకంటే ఆయన తినవలసింది తినట్లేదు, సుఖాన్ని అనుభవించట్లేదు, స్వయంగా చెప్పులు లేకుండా నడుస్తున్నాడు, దీక్షలో చెప్పులు వేసుకోకూడదు, నిత్యము దేవత ఆరాధన చేస్తున్నాడు. అంటే ఏమిటి, ఆయనే బాధించుకుంటున్నాడు చెప్పులు లేకుండా, ఆయనే సుఖాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు నీకు గ్రహం ప్రత్యేకంగా వచ్చి నీ సుఖాలను దూరం చేయాల్సిన పని ఉండదు, అనుభవించేశాడు. ఇప్పుడు ఒకటేనమ్మా, ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ కట్టాలి ప్రతి నెల, ఒక 3 నెలలు నేను ముందే అడ్వాన్స్డ్ కట్టేసా, మళ్ళీ వాడు వస్తాడా?
ఆల్రెడీ అడ్వాన్స్ కట్టేసాడండి అంటారు. ఉమ్. అవునా కదా? అవును. అలాగే అనుభవించేటువంటి విధానంలో భగవత్ సేవలో మీరు కనుక ఈ రకంగా దీక్ష తీసుకొని అనుభవించేస్తే ఉమ్. మీకు ప్రత్యేకంగా ఆ గ్రహం వచ్చి మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. గ్రహం అంటే అక్కడ ఏదో నిజంగా తనకేదో ఈర్ష్యతోనో ద్వేషంతోనో కోపంతోనో గ్రహం మన దగ్గరికి రాదు. ఉమ్. మనం చేసుకున్న కర్మే ఆ గ్రహ రూపేణ వస్తుంది. ఉమ్. అది. బా, నిజంగా దీని గురించి డీటెయిల్డ్ గా చాలా పెద్దగా మాట్లాడాలి, బోల్డ్ అంత తెలుసుకోవాలి అనిపిస్తుందండి నిజంగా. అంటే మనల్ని మనము మన ఆలోచనలతోటి డీటాక్సిఫై చేసుకోవడం లానే అనిపిస్తుంది ఇలాంటి మంచి మాటలు వినడం వల్ల. మంచి పదం వేశారు మీరు, ఉమ్. డీటాక్సిఫికేషన్ అదంతా కూడా. నిజంగా చాలా బాగుందండి. చాలా చక్కటి విషయాలు మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.